ట్రంప్ ఇంతకుముందు ఏప్రిల్ 22 వరకు సీజ్-ఫైర్ ఉంటుందని, ఆ సీజ్-ఫైర్ లోపల ఇరాన్ మా కండిషన్స్ ఒప్పుకోకపోతే ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్ ని పేల్చేస్తామని, బ్రిడ్జెస్ ని కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆ టైం నిన్నటితో ఎండ్ అవుతుంది అన్నప్పుడు నిన్న సీజ్-ఫైర్ ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఇంకో పోస్ట్ ని రిలీజ్ చేశాడు. స్క్రీన్ మీద కనిపిస్తున్నదే ఆ పోస్ట్. దీంట్లో క్లియర్ గా ఏముంది అంటే, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహజాబాద్ షరీఫ్ మరియు ఫీల్డ్ మార్షల్ మున్నీర్ చేసిన రిక్వెస్ట్ వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ పోస్ట్ లో ఉంది. అయితే ఈ సీజ్ ఫైర్ ఎన్ని రోజులు ఉంటుందని క్లియర్ గా ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఇరాన్ ఇక మీదట కండిషన్స్ కు ఒప్పుకోకపోతే, శాంతి చర్చలకు రాకపోతే ఇరాన్ నాశనం అవ్వక తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే అమెరికాకి, ఇరాన్ కి పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో శాంతి చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఇరాన్ ఈ శాంతి చర్చలకు ఒప్పుకోలేదు. అమెరికా కండిషన్స్ వాళ్ళకి మాత్రమే ఫేవర్ గా ఉన్నాయని ఇరాన్ చెప్పుకొచ్చింది. శాంతి చర్చలు జరిగే అవకాశం కూడా ఎక్కడా ఏం కనిపించడం లేదు. నిన్న ట్రంప్ సీజ్ ఫైర్ ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పిన కొన్ని గంటల తర్వాత ఈ సీజ్ ఫైర్ ని ఉల్లంఘిస్తూ ఇండియా గుజరాత్ కి రావాల్సిన షిప్ మీద, అలాగే మిగతా కంట్రీస్ కి సంబంధించిన షిప్స్ మీద ఇరాన్ ఐఆర్జేసీ అటాక్ చేసి ఆ షిప్స్ ని సీజ్ చేసింది. మన గుజరాత్ కి రావాల్సిన నౌక పేరు ఎఫామి నోండాస్. ఈ షిప్ లో పరిశ్రమలకు అవసరమయ్యే భారీ మిషనరీ పార్ట్స్ ఉన్నాయి. అలాగే కెమికల్స్, మిగతా పరిశ్రమలకు సంబంధించిన ముడి పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ షిప్ ని ఇప్పుడు సీజ్ చేయడం వల్ల కంపెనీస్ కి రావాల్సిన సెపరేట్ పార్ట్స్ సప్లై ఆగిపోయింది. అందువల్ల వాటి మీద డిపెండ్ అయ్యే ప్రొడక్షన్ మొత్తం ఆగిపోతుంది. ఇదిలా జరుగుతుంటే మన ఇండియాలో పెట్రోల్ ప్రైస్ 20 నుంచి 25 రూపాయలు పెరిగే అవకాశం ఉందని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు చెప్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయింది కాబట్టి అక్కడ నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ సప్లై మొత్తం ఆగిపోయింది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే బాగా పెరిగిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఆటోమేటిక్గా పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతాయి. కాకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కారణంగా పెట్రోల్ ప్రైస్ ని ఇప్పటిదాకా కంట్రోల్ చేస్తూ వచ్చింది. పెట్రోల్ మీద ఉన్న ట్యాక్సెస్ ని కూడా గవర్నమెంట్ తగ్గించింది. ఎలక్షన్స్ టైంలో పెట్రోల్ ప్రైసెస్ కనుక పెంచితే దాని ప్రభావం ఎలక్షన్స్ ఓట్ల మీద ఉంటుందని గవర్నమెంట్ ఇప్పటిదాకా పెట్రోల్ ప్రైస్ ని పెంచకుండా కంట్రోల్ చేస్తూ వచ్చింది. అయితే ఈ నెల 23తో తమిళనాడు ఎలక్షన్స్ పూర్తవుతాయి. 29తో బెంగాల్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ఈ నెల 29 తర్వాత పెట్రోల్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉందని కోటక్ వాళ్ళు షేర్ చేసిన రిపోర్ట్ లో ఉంది. ఈ రిపోర్ట్ లో ఉన్నది కనుక నిజమైతే 20 నుంచి 25 రూపాయలు పెట్రోల్ ప్రైస్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతాయని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.